అందరికీ నమస్కారం. పాపం మూలిగే నక్క మీద తాటిపండు పడ్డట్టు ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి కేసులన్నీ కూడా వేగం అందుకుంటున్నాయి. ఆయన ఏ క్షణంలో ఎటువంటి కేసు మీద ఎటువంటి తీర్పు వెలువడద్దని చెప్పి ఒక భయంతో ఊగిసలాడుతున్న సమయంలో దీనికి సంబంధించి తెలంగాణ హైకోర్టు అయితే జగన్మోహన్ రెడ్డికి ఒక షాక్ ఇచ్చింది. ప్రధానంగా వాన్పిక్ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ పేరుతో జగన్మోహన్ రెడ్డి హయాంలో భూసేకరణ జరిగింది. జగన్మోహన్ రెడ్డి స్కామ్లో ఇది ఒక పాత్ర అన్నమాట. సో దానికి సంబంధించి ఈరోజు వాన్పిక్ నా మీద ఉన్నటువంటి కేసు మొత్తాన్ని కూడా క్వాష్ చేయాలి, నాకు ఆ స్కామ్కి జగన్మోహన్ రెడ్డికి మాకు ఎటువంటి సంబంధం లేదని చెప్పి తెలంగాణ హైకోర్టులో వాదనలు అయితే వినిపించింది. బట్ సిబిఐ తన వాదనలు కూడా బలంగా వినిపించింది. ఖచ్చితంగా ఆ రోజు వాన్పిక్ ఓడరేవుకు భూ కేటాయింపులు జరగటంలో అనేక అవకతవకలు జరిగాయి. దీంట్లో గతంలో క్విడ్ ప్రోకోతో పాటు లబ్ధి కొంతమందికి ప్రత్యేకంగా లబ్ధి చేకూరింది. దానికి సంబంధించిన అన్ని ఆధారాలను కూడా అప్పట్లోనే సిబిఐ సేకరించి కోర్టు ముందు ఉంచిందని చెప్పి సిబిఐ బలమైన వాదనలు వినిపించింది. ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఏదైతే వాన్పిక్ తన పిటిషన్ క్వాష్ చేయాలని చెప్పి ఒక పిటిషన్ దాఖలు చేసిందో, సో దాన్నైతే పూర్తిగా తెలంగాణ హైకోర్టు అయితే కొట్టివేసింది. ఈ కేసులో మేము ఎటువంటి ఊరట ఇవ్వలేము అని చెప్పి కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. వాస్తవానికి ఇదే తెలంగాణ హైకోర్టులో గతంలో ఆల్రెడీ ఇదే వాన్పిక్ క్వాష్ పిటిషన్ వేసింది. సో అప్పుడు సిబిఐ వాదనలు పూర్తిగా వినకుండానే నాడు కంపెనీకి అంటే వాన్పిక్కి అనుకూలంగా తెలంగాణ హైకోర్టులో తీర్పు వచ్చింది. సో తెలంగాణ హైకోర్టులో వచ్చినటువంటి ఆ తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టుకి వెళ్ళింది సిబిఐ. సుప్రీంకోర్టు కేసు మొత్తాన్ని కూడా పరిశీలించిన తర్వాత సిబిఐ వాదనలు కూడా పూర్తిగా విన్న తరువాతే ఆ డెసిషన్ తీసుకోవాలని చెప్పి తిరిగి మళ్ళీ తెలంగాణ కోర్టుకి ఆ కేసుని తిప్పి పంపడం జరిగింది. తర్వాత రివ్యూ పిటిషన్ వేసిన తర్వాత ఇరుపక్షాల వాదనలు కూడా తెలంగాణ హైకోర్టు క్షుణ్ణంగా విన్న తర్వాత ఇప్పుడు ఆ క్వాష్ పిటిషన్ అయితే మేము కొట్టివేస్తున్నాం. ఇలాంటి సమయంలో అంటే పూర్తి ఆధారాలు ఉన్న సమయంలో దీన్ని క్వాష్ చేయలేము. అంటే క్వాష్ చేయాలి అంటే దానికి ఫండమెంటల్ రూల్స్ ఉంటాయి. అంటే పూర్తిగా ఆధారాలు లేకపోవటమో, లేదా ప్రవేశపెట్టిన ఆధారాలకు కేసుకు సంబంధం లేదని కోర్టు భావించటమో, లేదా కక్షపూరితంగా వీరిని ఇందులో ఇరికించారు అని కోర్టు భావించటమో జరిగితే తప్ప అంత ఈజీగా పిటిషన్లు అనేది క్వాష్ చేయడం జరగదు. సో అయితే మొన్న తెలంగాణ సుప్రీంకోర్టులో వైఎస్ సునీతకు ఊరట లభించింది. గతంలో సిబిఐ అధికారి మీద, సునీత భర్త మీద, వీళ్ళ ముగ్గురి మీద తప్పుడు కేసులు నమోదు చేయించారు. అది సుప్రీంకోర్టు నమ్మింది. అది తప్పుడు కేసు, ఆ రోజు కావాలని అధికారాన్ని అడ్డం పెట్టుకుని కేసుని నీరుగార్చడం కోసం చేసిన ప్రయత్నం అని కోర్టు భావించింది. కాబట్టి వాళ్ళ మీద ఉన్నటువంటి కేసుని క్వాష్ చేసింది. అది అంటే అలా క్వాష్ చేయాలంటే కనీసం ఆధారాలు ఉండాలి. కానీ ఇక్కడ వాన్పిక్ ఓడరేవుకి భూ కేటాయింపులో క్విడ్ ప్రోకో జరిగింది. క్విడ్ ప్రోకో అంటే ఏమీ లేదు, నీకు అది నాకు ఇది, నేను నీకు అది చేస్తాను నాకు ఇది చేయి. గతంలో రాజశేఖర్ రెడ్డి హయాంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో సంతకం పెడితే దాని ఫలితం జగన్మోహన్ రెడ్డికి అందేది. ఇదే క్విడ్ ప్రోకో అంటే. రాజశేఖర్ రెడ్డి సంతకం పెట్టేవాడు, దాని ఫలితం ఎవరు తీసుకునేవాళ్ళు? జగన్మోహన్ రెడ్డి తీసుకునేవాడు. ఆయన ఏమి సంతకం ఉత్తినే పెట్టాడు అనుకున్నారా? జగన్మోహన్ రెడ్డికి ఎంత వస్తుందో లెక్క కట్టి సంతకం పెట్టేవాడు. అందుకే కదా రాజశేఖర రెడ్డి పేరు కూడా ఉంది కదా. వాస్తవానికి రాజశేఖర రెడ్డి పేరుని సిబిఐ ఛార్జ్షీట్లో చేర్చాలి అని పట్టుబట్టిందే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి పేరును సిబిఐ ఛార్జ్షీట్లోకి తెచ్చాడు. ఆ విషయం ఉండవాళ్ళు అరుణ్ కుమార్ని అడిగితే బాగా చెప్తాడు. ఎందుకంటే ఆయనే చెప్పాడు, అసలు రాజశేఖర రెడ్డి పేరు అక్కడే ఛార్జ్షీట్లో లేకపోతే నా తండ్రి పాత్ర ఉంది కదా, ఆయన పేరు ఎందుకు చేస్తారని చెప్పి అడిగిందే జగన్మోహన్ రెడ్డి అని స్వయంగా చెప్తారు. గతంలో షర్మిల కూడా చెప్పింది. కాబట్టి తన తండ్రిని ఛార్జ్షీట్లో తెచ్చింది జగన్మోహన్ రెడ్డి. బట్ అంతిమంగా లబ్ధి పొందింది జగనే. సంతకాలు రాజశేఖర రెడ్డి పెట్టినా లబ్ధి పొందింది జగనే. నీకది నాకు ఇది. అలాగే వాన్పిక్కు కూడా భూ కేటాయింపులు జరగటంలో క్విడ్ ప్రోకో జరిగింది. అంటే ప్రభుత్వం భూమి ఇవ్వటం వరకు బాగానే ఉంది. ఆ భూమి ఇచ్చినందుకు ప్రతిఫలం వాన్పిక్ నుంచి ఎవరికి అందింది? జగన్మోహన్ రెడ్డికి అందింది. అది ఏ రూపంలో అందింది అనేది సిబిఐ ఆధారాలు సేకరించి ఆల్రెడీ ఇచ్చింది. ఎన్ని వేల కోట్లు ఇచ్చారు, ఏ రూపంలో ఇచ్చారు, జగన్మోహన్ రెడ్డి కంపెనీలో ఎందులో పెట్టుబడి రూపంలో పెట్టారు, దాన్ని జగన్మోహన్ రెడ్డి ఎలా వాడాడు, ఇవన్నీ సిబిఐ ఆధారాలు సేకరించి ఆల్రెడీ కోర్టు ముందు ఉంచింది.
కాబట్టి ఇప్పుడు పూర్తి వాదనలు విన్న తర్వాత ఎస్ ఈ వాన్పిక్ వ్యవహారంలో క్విడ్ ప్రోకో జరిగింది అనే సిబిఐ వాదనతో మేము ఏకీభవిస్తున్నాము. ఆధారాలు క్విడ్ ప్రోకో జరిగింది అనటానికే బలంగా ఉన్నాయి. మేము ఈ కేసును కొట్టివేయటానికి ఎటువంటి కారణాలు కనపడటం లేదు. కాబట్టి ఈ పిటిషన్ను డిస్మిస్ చేస్తున్నామని చెప్పి పూర్తిగా ఆ పిటిషన్ను కొట్టివేసింది. ఇది జగన్మోహన్ రెడ్డికి సంబంధించి కంపెనీలు ఒక్కోటి బయటపడితే జగన్మోహన్ రెడ్డి బయటపడిపోయినట్టే. జగన్మోహన్ రెడ్డి కేసులో ఇరుక్కున్న కంపెనీలు బయటకు వస్తే జగన్మోహన్ రెడ్డి వచ్చినట్టు కదా. గతంలో ఐఏఎస్ శ్రీలక్ష్మి అందరికీ సుపరిచితమే కదా. మొన్న శ్రీలక్ష్మి కూడా ఒక పిటిషన్ వేస్తే తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. శ్రీలక్ష్మి కూడా ఈ కేసులతో నాకు సంబంధం లేదు, నా కేసుల్ని క్వాష్ చేయాలని చెప్పి క్వాష్ పిటిషన్ వేస్తే అప్పుడు సిబిఐ వాదన బలంగా వినిపించింది. సిబిఐ వాదనతో ఏకీభవించి తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అలాగే అప్పుడు పరిశ్రమల శాఖ కార్యదర్శిగా ఉన్నటువంటి వ్యక్తి కూడా మొన్న ఈ మధ్యన ఆ పిటిషన్ వేసుకున్నాడు. ఏమని? పరిశ్రమల శాఖ ప్రత్యేక కార్యదర్శి ఆ రోజుల్లో రాజశేఖర రెడ్డి హయాంలో. సో ఈ కేసుకి నాకు సంబంధం లేదు, నన్ను ఈ కేసు నుంచి తొలగించేసి నాకు విముక్తి కల్పించండి అంటే కుదరదండి. ఆ రోజు నువ్వు సంతకం పెట్టకుండా ఇవన్నీ ఎలా నడిచే ముందుకి? కార్యదర్శి హోదాలో నువ్వు సంతకం పెట్టకుండానే అయిపోద్దాం మొత్తం. సీఎం సంతకం పెట్టినా కార్యదర్శి సంతకం పెట్టాలి ఖచ్చితంగా మినిస్ట్రీ నుంచి. అంటే నువ్వు అన్నీ తెలిసే పెట్టావు. ఈరోజు నీ పాత్ర లేదంటే ఎలా కుదురుద్ది? కాబట్టి ఆ పిటిషన్ కూడా క్వాష్ చేయడానికి ఒప్పుకోలే. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులో ఏ పిటిషన్ ఇప్పటి వరకు క్వాష్ కాల. దేన్ని క్వాష్ చేయడానికి ఎవరు ఒప్పుకోలే, ఏ కోర్టు ఒప్పుకోలే. ఎందుకంటే ఆధారాలు బలంగా ఉన్నాయి. క్విడ్ ప్రోకో ఎలా జరిగింది అనేది 1000 పేజీల ఛార్జ్ షీటు ఆల్రెడీ సిబిఐ వేసుంది. ఇప్పుడు ఈరోజు జరిగింది కూడా అదే. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు ఎదురు దెబ్బ అంటే వాస్తవానికి ఇదే హైకోర్టులో కొంత ఊరట లభించింది. అందరూ అబ్బో ఇక ఈ కేసును కొట్టేస్తారు, ఇక జగన్మోహన్ రెడ్డి అవినీతి కూడా చేయలేదని తేలిపోద్దని చాలామంది భావించారు. బట్ సిబిఐ మాత్రం సుప్రీంకోర్టు దాకా వెళ్ళింది. సుప్రీంకోర్టు కూడా ఇరుపక్షాల వాదనలు పూర్తిగా విన్న తర్వాత తీర్పు పరిశీలించాలని చెప్పి వెనక్కి హైకోర్టుకు పంపితే హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఆధారాలు పరిశీలించిన తర్వాత ఎస్ ఈ కేసును క్వాష్ చేయడం కుదరదు, సిబిఐ వాదనతో మేము ఏకీభవిస్తున్నాం, కేసు ముందుకి కొనసాగాలి, పాత్ర బయటికి రావాలి అని ఈరోజు తెలంగాణ హైకోర్టు అయితే తేల్చడం జరిగింది. పాపం జగన్మోహన్ రెడ్డి ఒక పక్కేమో అధికారం లేదు, మరో పక్కేమో కేసులు ఎప్పుడు ఎలా ఉంటాయో తెలియదు. దానికి తోడు ఇప్పుడు కింది కోర్టుల నుంచి వచ్చే షాకులు, మరో పక్క కూటమి ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసులు. జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పుడు 2 కేసులు ఉన్నాయి. ఒకటి ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి చేసిన కేసులు, సిబిఐ ఈడీ పెట్టిన కేసులు ఒక ఎత్తు అయితే, లెక్కర్ స్కాము శాండ్ స్కాములకు సంబంధించి ఇప్పుడు కూటమి ప్రభుత్వం పెడుతున్నటువంటి కేసులు 2వ కేసులు. సో అటు ఆ కేసులు ఇటు ఈ కేసులు మధ్యలోనేమో సుప్రీంకోర్టు హైకోర్టు జోక్యం చేసుకోవటాలు. సో ఇవన్నీ జగన్మోహన్ రెడ్డికి అతిపెద్ద తెల్లనొప్పిగా మారాయి. జగన్మోహన్ రెడ్డికి ఎందుకు అధికారం అవసరం అంటే వీటన్నిటి నుంచి బయటపడాలంటే అధికారం ఉండాలి. అటు సిబిఐ ఈడీ కేసుల నుంచి తప్పించుకోవచ్చు, ఇటు రాష్ట్రంలో కేసుల నుంచి తప్పించుకోవచ్చు. అందుకనే జగన్మోహన్ రెడ్డి అధికారానికి ఎందుకు అంత ప్రయారిటీ ఇస్తాడు అంటే, 1 కేసుల నుంచి తప్పించుకోవచ్చు, 2 దోచుకోవచ్చు. 43,000 కోట్లు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు దోచుకున్నాడని సిబిఐ చెప్తుంది, నేను కాదు. తండ్రి ముఖ్యమంత్రిగా ఉంటేనే 43 కోట్లు అంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఎన్ని కోట్లు దోచుకుంటాడో మేము ఒకే వదిలేస్తున్నాం. అది అధికారిక లెక్కలు. 43,000 కోట్లు అనేది అధికారిక లెక్కలు. అనధికారికంగా దాన్ని 1,00,000 కోట్లు అంటారు. 1,00,000 కోట్లు అయినా అవ్వకపోయినా 43,000 కోట్లు అయితే అయింది కదా తన తండ్రి అధికారంలో ఉన్నప్పుడు. అప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎంపీ, ఒక ఎంపీ, కేవలం ఎంపీ. ఇప్పుడు తానే 5 ఏళ్ళు సీఎం. మీరే అర్థం చేసుకోండి. లిక్కర్ స్కామ్లో తీసుకున్న ముడుపులే 3,500 కోట్లు. స్కాము మొత్తం అది కాదు, కేవలం ఒక బ్రాండ్ని ప్రభుత్వంలో పెట్టి అమ్మటానికి ఇచ్చినటువంటి లంచం అదే 3,500 కోట్లు. షర్మిల చెప్పింది చూడండి, లిక్కర్ స్కామ్ మొత్తం 1,00,000 కోట్ల పైన ఒక లిక్కర్ స్కామే ఉంటుంది 5 ఏళ్ళలో అని చెప్పి షర్మిల చెప్పింది. సో దీని డెప్త్ ఇంకా బయటికి రావాల్సి ఉంది. కేవలం ఇప్పుడు ముడుపుల మీదే కేసు నడుస్తుంది. సో ఏది ఏమైనా మొత్తంగా తెలంగాణ హైకోర్టులో జగన్మోహన్ రెడ్డికి అయితే ఇది అతిపెద్ద ఎదురు దెబ్బని చెప్పొచ్చు. వాన్పిక్ కంపెనీ ఏదైతే తన క్వాష్ పిటిషన్ వేసిందో దాన్ని తెలంగాణ హైకోర్టు పూర్తిగా కొట్టివేసింది. ఈ కేసులో తదుపరి విచారణ జరగాలి తప్ప ఈ కేసు నుంచి వాన్పిక్ని బయట వేయటం కుదరదు అని చెప్పి కుండ బదలు కొట్టినట్టు చెప్పి